ఎస్, చాట్ జీపీటీని యూజ్ చేసి ఫుల్ డబ్బులు సంపాదించవచ్చు. అందరికి ఒకటే డౌట్, ఎలా 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 సంపాదించవచ్చు? అదే కదా మీ డౌట్. ఎవరు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఫుల్ వీడియో చూస్తేనే కానీ మీకు అర్థం కాదు. డబ్బులు ఊరికేనే రావు. అదే మన గుండబ్బాయి చెప్పింది కదా. గుడిలో నిలబడి చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికేనే రావు, గుర్తుపెట్టుకోండి. గుడిలో నిలబడి చెప్తున్నా అంటే అంత పవర్ఫుల్ అయిన మాట, గుర్తుపెట్టుకోండి. మల్లారెడ్డి గిట్టంగా చెప్పిండు మనం పైసలు ఎట్లా సంపాదించాలని చెప్పేసి. సక్సెస్కు కారణం ఒకటే, న్యూ థింకింగ్ ఉండాలి, కొత్త థాట్స్ ఉండాలి, కొత్త టెక్నాలజీ ఉండాలి. వీడియో స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి, మొత్తం చెప్తా. ఈ వీడియో చేయడానికి నాకు 9 hours పట్టింది, ఎందుకంటే నేను చాలా ప్రయోగాలు చేసిన. ఆ వీడియోలో మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. డబ్బులు ఎందుకు రావో నేను చూస్తా. లెట్స్ స్టార్ట్. స్కిప్ మాత్రం చేయకండి ఈ వీడియో మాత్రం. ఈ వీడియో మిస్ అయితే మీరు మీ ఇంట్లో ఎవరో ఒకరు మిస్ అయినట్టే. మస్తు ఇట్లా ఎక్కువ చెప్పి ల్యాగ్ అయిపోతుంది నాకు టాపిక్. అర్థమైందా? నార్మల్గా మాట్లాడదాము అంటే ఒక యూట్యూబ్లో మాట్లాడదాం, అట్లా మాట్లాడదాం, ఇట్లా మాట్లాడదాం. ఇవన్నీ వద్దు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. నడుర్రి. ఏమైనా మిస్టేక్ ఉంటే కమెంట్ పక్కా చేయర్రి. యూస్ఫుల్ వీడియోస్ని సపోర్ట్ చేయండి. సందీప్ ఎడిట్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి రే. నాకు వచ్చిన ఐడియాస్లో ఒక పేపర్ తీసుకున్నా. ఆ పేపర్లో ఏం రాసిన అంటే చాట్ జీపీటీని యూజ్ చేసి ట్రెండింగ్ టాపిక్స్ అడుగుదాం. కంటెంట్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక వైట్ పేపర్ తీసుకున్నా. ఆ వైట్ పేపర్లో నేను ఏం రాసిన అంటే చాట్ జీపీటీని అడుగుదాం ట్రెండింగ్ టాపిక్స్. నేను చాట్ జీపీటీని ఏం అడిగినా అంటే ట్రెండింగ్ టాపిక్స్ చెప్పు నేను కంటెంట్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఆ ట్రెండింగ్ టాపిక్స్ నా మొబైల్ స్క్రీన్లో చూపిస్తాను చూడండి. ఏం చెప్పిందంటే, నాకు చాట్ జీపీటీ 10 టాపిక్స్ ఇచ్చింది. 2026 వింటర్ ఒలింపిక్స్, NBA వీకెండ్ హైలైట్స్, ఏఏ జనరేటెడ్ వీడియోస్, ఏఏ ఇమేజ్ ఎన్హాన్సర్, ఇలాగా నాకు 10 టాపిక్స్ ఇచ్చింది బ్రదర్. ఈ టాపిక్ మీద మీకు ఫుల్ కంటెంట్ వీడియో. అండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి డబ్బులు ఎట్లా సంపాదించాలి అనేది కదా. ఒక్క 2 minutes ఆగితే ఒక స్ట్రైక్ అవుతుంది నాకు ఇప్పుడు ఇలాగే చాట్ జీపీటీని రికార్డ్ చేసి దీంట్లోంచి కంటెంట్ తీసుకుని ఇది ఒక కంటెంట్గా నేను వీడియో చేస్తున్నాను కదా. ఇది కాపీరైట్ స్ట్రైక్ పడుతుందా, కాపీరైట్ పడుతుందా, మానిటైజేషన్ అవుతుందా ఇలాంటి కంటెంట్స్ అని నాకు తెలీదు. ఈ వీడియో అయ్యే వరకు నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తా. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఏంటంటే అసలు చేయొచ్చు, డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు. అండ్ ఇప్పుడు మనకి 10 టాపిక్స్లో ఒక టాపిక్ నేను నేమ్ సెలెక్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగినా చూడండి. నాకు ఈ ఓపిక తగ్గిపోయింది. ఇప్పటిదాకా చేయాలంటే వీడియోస్ వాయిస్ ఓవర్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, హలో గాయస్, ఇప్పుడు ఎందుకు అట్లా నాకు అర్థం కాదు. ఏంది? అయ్యో నా మైక్ సక్క పని చేస్తలేదా? హలో అమ్మ చూద్దాం. హలో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఖాళీ ఇచ్చేసాలే గిచ్చి. హలో అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇంత లౌడ్గా మాట్లాడితే నేను పని చేస్తలే మైకు. నాకు అర్థం కాని ఏంది. సరే పోతే పోనీ, కానీ మైక్ అయితే ఇంత లౌడ్గా మాట్లాడితే కానీ పని చేస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంత కష్టపడి రీల్ చేస్తే యూట్యూబ్లో వీడియో అంటే చచ్చిపోవాలని అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే నేను చాట్ జీపీటీలో ఒకటే అడిగేసిన. ఇది ఎట్లా చెప్పిందంటే మనకి చాట్ జీపీటీలో ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తా చూడండి. నేనేం అడిగినా, ఇన్స్టాగ్రామ్లో నాకు స్క్రిప్ట్ వైజ్ యూట్యూబ్లో కంటెంట్ కావాలని చెప్పేసి అడిగిన. 10 కంటెంట్స్ ఇచ్చింది. ఆ 10 కంటెంట్లోనే ఒక కంటెంట్ పేరు కొట్టి ఆ కంటెంట్ మీద టాపిక్ ఎట్లా చేయాలని చెప్పేసి ప్రతిదీ ఇచ్చింది. ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇక్కడ చేయాలి, కటింగ్ ఇక్కడ చేసుకోవాలన్నది. ఓకే రైట్. నెక్స్ట్ నాకు తమ్నెయిల్ క్రియేట్ చేసి ఇవ్వమంటే బట్ తెలుగులో నేను టైటిల్ అడిగి ఇట్లా స్క్రీన్ మీద చెప్తాను, ఇదే టైప్ చేయండి. తెలుగులో మాత్రం బ్యాడ్, తమిళ్లోనో కన్నడలో ఇచ్చినట్టు ఇచ్చింది టైటిల్. అండ్ ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే తర్వాత ఇమేజ్ మళ్ళీ రీక్రియేటర్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కొంచెం నా క్రియేటివిటీతో అడిగిన, బట్ ఓకే ఇచ్చింది. కానీ అండ్ ఇమేజెస్ దగ్గర తమిళ దగ్గర బ్యాడ్, చాట్ జీపీటీ కరెక్ట్గా ఇవ్వదు. ఇంగ్లీష్లో అయితే కరెక్ట్గా ఇస్తుంది. మీకు తెలుసా అని అడిగిర్రు అనుకో చాట్ జీపీటీలో, మీకు తెలుసా అని తమిళ క్రియేట్ చేయని అని అడిగారంటే అది కరెక్ట్గా రాదు. అండ్ అది డూ యూ నో అని ఇంగ్లీష్లో అడిగారంటే కరెక్ట్గా ఇచ్చేస్తుంది. అండ్ తెలుగు లాంగ్వేజ్ అనేది కొంచెం తప్పుగా వస్తుంది అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాట్ జీపీటీలోని చాలా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అర్థం చేసుకునే స్క్రిప్ట్ షార్ట్ లైన్ నేను తెలుగు అని కొట్టాను, షార్ట్గా అని అడిగితేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇది పెద్ద 2-3 పేజెస్లో అయితే మెంటల్ వచ్చేస్తుంది. ఆ కంటెంట్ కూడా మాట్లాడలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఇప్పుడు ఎలా సంపాదించుకోవాలి, ఆ కంటెంట్ మీద ఇప్పుడు మీకు ఎట్లయితే ఇస్తుంది ఒక పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని వీడియో రూపంగా చేయండి. ఒక 2-3 hours పడుతుంది. చేసిన తర్వాత రెగ్యులర్గా అది అప్లోడ్ చేయండి. థంబ్నెయిల్, టాపిక్ టైటిల్,
ట్యాగ్స్ డిస్క్రిప్షన్ అడిగినా కూడా ఇచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు యాస్టీస్ని ఇప్పుడు ఎట్లా అడిగినా అన్నీ ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్నా కదా, ఇగో ఇది చూసుకోండి ఇట్లా వచ్చేస్తుంది. అయితే ఫొటోస్ మాత్రం ఒకటే. అండ్ మీరు ఏం చేస్తారంటే క్యాన్వాలను కానీ లేకపోతే పిక్సార్ట్లో కానీ దాన్ని ఎడిట్ చేసుకోండి పేర్లు అనేది. ఫోటోలు అయితే యాస్టీస్ వస్తుంది. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మానిటైజేషన్ ఎట్లా అవ్వాలి యూట్యూబ్లో అన్ని క్వశ్చన్స్ మీరు ChatGPTని అడిగితే అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? లేదు నాకు ఈ టాపిక్ మీద మీరు వీడియో చేయని అన్నామంటే క్లారిటీగా దాని మీద చేసి పెడతాను. మీరు కమెంట్ పెడితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ChatGPTలో ఇలా ఇన్ఫర్మేషన్ అడిగి స్క్రీన్ రికార్డింగ్ చేసి వీడియోలు చేయడం వల్ల ఏమైనా కాపీరైట్ పడుతుందా, మానిటైజేషన్ అవుతుందా, ఎట్లా ఏమైనా స్ట్రైక్ ఏమైనా పడుతుందా, దాని గురించి నేను వీడియో అయితే కింద నెక్స్ట్ వీడియో పెడతాను. అది చూసి మీరు ఈ వీడియో నుంచి ఫాలో అయిపోండి. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఒక 1000 లైక్లు వచ్చేసేయాలనుకుంటున్నా. ఫస్ట్ వీడియో కదా, ఆశగా అద్దె ఉండాలి, గుద్దకు సిగ్గు ఉండాలి. బట్ మన కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయకండి. అండ్ మనం మూవీ వ్లాగ్స్ గురించి కానీ, ఎడిటింగ్ కంటెంట్స్ గురించి కానీ, మన పర్సనల్ వ్లాగ్స్ గురించి కానీ అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటాం మనం కంటిన్యూగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ అనేది 2.25K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 10K సబ్స్క్రైబర్స్ అయితే రావాలనుకుంటున్నాం. మానిటైజేషన్ లాస్ట్ ఇయర్ కూడా కాలేదు, ఇయర్ అవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం డబ్బులు వస్తే మనకి ఇంకా మంచిగా చేస్తాం. బట్ నా పార్ట్ టైం మొత్తం ఏమైపోతుందంటే ఫుల్ టైం అయిపోతుంది జాబ్ అంతా. బట్ ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నా. ఇవన్నీ చెప్పొద్దు, అవుట్ ఆఫ్ నెట్వర్క్ టాపిక్. అండ్ మీరు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ChatGPT గురించి చెప్పాను కదా, ఆ వీడియో అయితే చేస్తా, చూడండి. థ్యాంక్ యూ. మైక్ అవుట్ పనిచేస్తుంది.